హలో. చెప్పండి సార్, ఎవరండి? నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. అర్థం కాలేదు సార్. గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. గోపుత్ర సేననా? ఆ చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు. అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో నువ్వు. మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి ఆ? కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ అరే కల్చర్ గో నువ్వెవరు? బ్యాక్. హలో, నువ్వెవరురా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ ఆ? అనొద్దనడానికి? హలో, చెప్పు. నువ్వు నువ్వు ఇక్కడ ఉంటారు. ఏం చేస్తారు? అరే ఏం చేస్తావు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు నాకు ఏం నీకు ఏం ప్రాబ్లం? ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా బ్రదర్? నేను తెలుగు వస్తుందా? హలో, అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు నువ్వు. ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు, అది పేరు మరే. అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నేను చెప్పిన విను. నేను ఇక్కడ 10,000 గౌరక్ష చేసిన ఇక్కడ తెలంగాణలో. 10,000 అన్ని 10,000 గౌరక్ష చేస్తున్నారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే ఇట్లా 100% చెప్తున్నారు. మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా? మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్? మమ్మల్ని కొడతారా? దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని కొడతారా? ఎవరికి కొడతారు? నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ చేయను? ఏం దొంగ పని చేసి కొట్టినా ఎందుకు కొడతారు బాబు? లంగ పని ఏం చేశాడు? రోడ్డు మధ్యలో కారు ఆపుకుంటావు, రోడ్డు మధ్యలో. అలా కాదు బ్రదర్. చెప్పే ఏం పేరు నీ పేరు? హలో, నీకు గుద్దాలదాం అంటే నువ్వు ఇక్కడ హలో నేను చెప్పిన విను. చక్కగా మాట్లాడు. నువ్వు ముస్లిం ఏం మాట్లాడుతున్నావు? తమాషాలు చేస్తున్నావా? నాకే దమ్ము గిమ్మని మాట్లాడతావేమరా? సంస్కారంగా మాట్లాడరా? హలో, నేను చెప్పిన విన్నురా. గుద్దాలదమ్మ. హలో, ముస్లిం కు చెప్పు. నువ్వు ముస్లిం కు చెప్పు, మొరింగాకు చెప్పురా. గుద్దాలదమ్మ అంటే చెప్పు. పోయి చెప్పుకో. మోరింగా ముస్లిమాన్ కు చెప్పురా. గుద్దాలదమ్మ అంటే చెప్పు. ఏం చేస్తుండ్రా మరి? తీవ్రవాదులు నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? కేంద్ర మంత్రి ఏం చేస్తుండు? దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? వాళ్ళు చొరబాటుదారులు ఉంటే ఎట్లా ఉంటారు? ఇట్లా చేస్తున్నా కదా. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా? మా వాళ్ళని కొడతారా మీరు? ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా? నీకు వాట్సాప్ చేయాలా? మాట్లాడవద్దు. నువ్వు తెలంగాణ అన్నావు కదా, ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేన, ఏం అధ్యక్షుడు? తెలంగాణ ఏం అధ్యక్షుడు? తెలంగాణ గౌపుత్ర సేన. రైట్, గౌపుత్ర సేన కదా. తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు? మొత్తం తెలుసా మాకు. చెప్పు. బోనాల పండుగ చేసినావా నువ్వు? చేసిన. బతుకమ్మ పేర్చినావా? చేసిన. ఒక పాట పాడు, బతుకమ్మ పాట పాడు. పాట. హలో, నువ్వు పాట ఆట ఎందుకు నీకు? నువ్వు ఎక్కువ నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు పండిస్తున్నారు, నీకు తెలియదు కదా. మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా, నేను ఫండ్ కూడా ఇస్తున్నా. సరే, ఇయ్యి సంతోషం. పాట. హలో, నువ్వు ఏదే పాట ఇదే? హలో హలో, నేను చెప్పిన విను. చెప్పు. ముసల్మాన్ కు ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి. నువ్వు చెప్తా కదా ముసల్మాన్ మోరింగా చెప్పు. అదే ఇట్లా హలో, ముస్లిం గా ఇట్లా చెప్పు. మోరింగా గో బ్యాక్ అని చెప్పు. నీకు తెలియదు ఉంటే చెప్పు ఒకసారి. ఎవరికి? మోరింగా బంగ్లాదేశ్ ముస్లిం వచ్చింది కదా, ఒకసారి చెప్పు. నువ్వు తెలియదామంటే చెప్తాం. ఎందుకు చెప్పాం? బరాబర్ చెప్తాం. వీడియో ఒకసారి వీడియో చేయి. నువ్వు చేస్తా. వాట్సాప్ రోహిన్ ఇండియా గో బ్యాక్, రోహిన్ ఇండియాలో గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, బంగ్లాదేశీ కల్చర్ గో బ్యాక్, పాకిస్తాన్ కల్చర్ కూడా గో బ్యాకే. అర్థమైందా? నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే, మంచిగా బతకాలనుకుంటే బతకండి. మా మీద దాడులు చేసుకుంటూ నీది ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు. బనకాలు జాస్తి మాట్లాడవద్దు. అరే గిరే అన్నావంటే మూతి పళ్ళు రాలుతాయి. రే ఏమనుకుంటున్నావు? తమాషాలు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నారు. ఎవడనుకుంటున్నారా? ఎవడనుకుంటున్నారా? ఎవడనుకుంటున్నారు? రే ఎవడనుకుంటున్నావు? ఎక్కువ మాట్లాడవద్దు.
హలో చెప్పు రై. నువ్వు చేసినా కదా ఎవరికి తెలుగు నేర్చుకోరా, చక్కగా తెలుగు నేర్చుకో. ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా, తెలంగాణ యాస నేర్చుకో. తెలుగు హిందీ తెలుగు హిందీ నీ హిందీ ఎవరికి కావాలరా? నీ హిందీ పనికి వాళ్ళ హిందీ నాకెందుకు రా? నీ హిందీ నాకెందుకు? హిందీ రాదు కదా నీకు, హిందీ రాదు కదా. హిందీ మేము ఎందుకు మాట్లాడము రా? వచ్చినా మాట్లాడను. హిందీ నా భాష కాదు, నా మాతృభాష. నా తల్లి తెలంగాణ, నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ రా. పిచ్చోడా, నా యాస తెలంగాణ, నా భాష తెలంగాణ, నా తల్లి తెలంగాణ, నా తండ్రి తెలంగాణ, నా ప్రాణమే తెలంగాణ రా. మేమెందుకు మాట్లాడతాం హిందీ? మాతృభాష హిందీ రా పిచ్చోడా. ఎవడు మాతృభాష హిందీరా? ఎవడు రా చెప్పింది? నీ మాతృభాష హిందీ కావచ్చు, నా మాతృభాష తెలంగాణ. నీ మాతృభాష హిందీరా, నా మాతృభాష తెలంగాణ. ఓకేలా, నువ్వు ఇంత చేసిన కదా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? 10 సార్లు ఫోన్ చేసావు, ఎందుకు చేసావురా? నీకు మాట్లాడాలనుకుంటే మాట్లాడు. చర్చ చేస్తావా? చర్చ. నీ షాప్ లో ఎంతమంది తెలుగు వాళ్ళు పనిచేస్తురా? నీ షాప్ లో తెలుగు వాళ్ళు పనిచేస్తురా? 10 మంది చేస్తున్నా. ఎంత చూపెట్టినా లెక్కలది బయట పెట్టు. నీకు ఎందుకు నువ్వెవర్రా? నేనా? ఈ ప్రాంతం నువ్వెవర్రా నన్ను అడగడానికి? నీ దుకాణంలో ఎన్ని చేస్తున్నారు? ఇదే నువ్వెవర్రా? నువ్వు ఇది ప్రధానమంత్రియా ముఖ్యమంత్రిరా? వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ దోసుకోమని చెప్పారా మీకు? నువ్వెవర్రా? దొంగ కొడుకు నువ్వెవర్రా? దొంగ కొడుకు గింగ కొడుకు అని అంటే కొడక చెప్పు తీసుకొని కొడుకునేమో. నోరు మూసుకోరా. ఫోన్ దొంగ కొడుకు, లంజా కొడుకు, ఫోన్ పెట్టి చెప్తావురా.